హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ విత్ కౌశిక్ యూట్యూబ్ ఛానల్. వెబ్ డెవలప్మెంట్ కోర్సులో భాగంగా ఈరోజు మనం ట్యుటోరియల్ 4లోకి వస్తే, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఈజ్ టైప్స్ ఆఫ్ HTML ట్యాగ్స్. బేసిక్గా HTML ట్యాగ్స్ ఆర్ టూ టైప్స్. వన్, ఓపెనింగ్ ట్యాగ్స్ అండ్ క్లోజ్డ్ ట్యాగ్స్. మనం HTMLలో రెగ్యులర్గా ఎక్కువగా క్లోజింగ్ ట్యాగ్స్ని చూస్తాం అండ్ ఆల్సో ఓపెనింగ్ ట్యాగ్స్ కూడా ఉంటాయి. ఈ క్లోజింగ్ ట్యాగ్స్‌కి, ఓపెనింగ్ ట్యాగ్స్‌కి డిఫరెన్స్ ఏముంటుందంటే, క్లోజ్డ్ ట్యాగ్స్ అంటే వీటికి ప్రాపర్ ఓపెనింగ్ ట్యాగ్ ప్లస్ క్లోజ్డ్ ట్యాగ్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ నా కర్సర్ మూవ్‌మెంట్‌ని చూస్తే యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో HTML, అలాగే ఈ మధ్యలో నేను 3 డాట్స్ పెట్టాను. అంటే ఇక్కడ మాక్సిమం మనం పెట్టే కంటెంట్ వస్తుంది ఆర్ స్టేట్మెంట్స్ వస్తాయి. అండ్ యాంగులర్ బ్రాకెట్స్ స్లాష్ HTML అనేది ఈ ట్యాగ్ యొక్క ఎండ్. ఇది ఓపెనింగ్ అండ్ ఇట్ ఈజ్ ఎండింగ్. అలాగే ఇది HTML ట్యాగ్. కింద ఉండేది మీకు యాంగులర్ బ్రాకెట్స్‌లో పీ కనిపిస్తుంది. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ పారాగ్రాఫ్ ట్యాగ్. అండ్ కిందది డివిజన్ ట్యాగ్ ఆర్ డివ్ ట్యాగ్ అంటారు. ఇంకా ఓపెనింగ్ ట్యాగ్స్ వస్తే వీటికి ప్రాపర్ ఎండింగ్ ఉండదు. అంటే ఓపెనింగ్ ట్యాగ్ సరిపోతుంది. అంటే సింగిల్ డెఫినేషన్ ఆఫ్ ట్యాగ్ సరిపోతుంది. ప్రాపర్ ఎండింగ్ అనేది అవసరం లేదు. ఈ BR అంటే బ్రేక్ ట్యాగ్. అంటే ఒక లైన్‌ని బ్రేక్ చేయడానికి ఈ ట్యాగ్‌ని వాడతారు. అండ్ ఇట్ ఈస్ HR మీన్స్ హారిజాంటల్ లైన్ ట్యాగ్. అంటే ఇది యూజ్ చేసినప్పుడు మనకి వెబ్ పేజ్‌లో ఒక హారిజాంటల్ లైన్ వస్తుంది. అండ్ ఇమేజ్ ట్యాగ్. దీన్ని యూజ్ చేసి మన వెబ్ పేజ్‌లో ఒక ఇమేజ్‌ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఎస్పెషల్‌గా ఈ ఇమేజ్ ట్యాగ్ గురించి మనం సెపరేట్‌గా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మిగతా ట్యాగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంకా కోడ్‌లోకి వస్తే ఫస్ట్ తొందరగా మనం మన ఫోల్డర్‌లోకెళ్ళి ఇక్కడ ట్యుటోరియల్ 4 అనే దాంట్లో ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేద్దాం. అలాగే VS కోడ్‌ని ఓపెన్ చేసి ఆ ఫోల్డర్‌ని ఇక్కడ ఓపెన్ చేద్దాం. కోడ్ విత్ కౌశిక్ అండ్ ట్యుటోరియల్ 4 లేట్ చేయకుండా దీంట్లో ఇండెక్స్ డాట్ HTML అనే ఫైల్‌ని క్రియేట్ చేద్దాం. యాజ్ యూజువల్లీ మీకు తెలుసు, Shift+1 ఎంటర్ నొక్కగానే బేసిక్ HTML స్ట్రక్చర్ వచ్చేస్తుంది మనకి. దీంట్లో టైటిల్‌ని చేంజ్ చేద్దాం. కోడ్ విత్ కౌశిక్. నేను ఛానల్ నేమ్ కాబట్టి టైప్ చేస్తున్నా, మీరు మీ ఇష్టం. సో మీరు ఒకసారి క్లియర్‌గా గమనిస్తే ఇక్కడే మీకు చాలా వరకు క్లోజ్డ్ అండ్ ఓపెనింగ్ ట్యాగ్స్ కనిపిస్తాయి. HTML ఈజ్ ఏ క్లోజ్డ్ ట్యాగ్, head is a closed tags, and meta is a opening tag, means it does not have a proper end tag. So title is a closed tag, body is a closed tag. So PPT లోకి వెళ్దాం. చూస్తే ఫస్ట్ HTML ట్యాగ్ కంప్లీట్ చేసాం. పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే ఏంటో చూద్దాం. కోడ్లోకి రిటర్న్ వద్దాం. ఓకే, పారాగ్రాఫ్ ట్యాగ్. సో నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. I am a paragraph tag. సో కంట్రోల్ S ద్వారా సేవ్ చేస్తున్నాను. ఇక్కడ గో ప్రివ్యూలోకి వెళ్ళి లోకల్ సర్వర్ని ఆన్ చేసి దాన్ని కాపీ చేసేసి క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్లో పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. నేను మీకు విజిబిలిటీ లేకపోతే దీన్ని జూమ్ చేస్తున్నాను. ఇద్దో చూడండి. ఐఎమ్ ఏ పారాగ్రాఫ్ ట్యాగ్. మీరు అనొచ్చు, మనం పారాగ్రాఫ్ రాయకపోయినా రాసిన తేడా ఏముంటుంది అని చెప్పి. ఒక్కసారి దీన్ని కమెంట్ చేస్తాను. ఓకే, మీకు ఇక్కడ ఒక బేసిక్ విషయం చెప్పడం మర్చిపోయాను. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కమిట్స్ అని ఉంటాయి. అంటే బేసిక్గా మీరు ఇక్కడ చూస్తున్న HTML స్ట్రక్చర్లో ఇక్కడ ప్రతి ఒక్క లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ మీరు ఏదన్నా ఒక లైన్ ఆఫ్ కోడ్ని జస్ట్ యూజర్కి డిస్ప్లే చేయాలి అంటే, ఆ కోడ్ని ఎవరు చదువుతున్నారో చూస్తున్నారో వాళ్ళకి కనిపించడానికి మాత్రమే, అది ఎగ్జిక్యూట్ కాకూడదు.
జస్ట్ అది ఒక ఇన్ఫర్మేషన్ని డెలివర్ చేయడానికే ఉండాలి అనుకునేటప్పుడు ఆ కంటెంట్‌ని కమెంట్స్ రూపంలో రాస్తారు. హెచ్‌టీఎంఎల్‌లో కూడా కమెంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఆమె పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా! సేమ్ దీన్నే నేను కాపీ చేసి పేస్ట్ చేశాను. ఇప్పుడు దీన్ని కమెంట్ ఔట్ చేస్తున్నాను. యాంగులర్ షిఫ్ట్ 1 మైనస్ ఇక్కడికొచ్చి ఇది కూడా దీన్ని కూడా ఎండ్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఐ యామ్ ఏ పారాగ్రాఫ్ ట్యాగ్ దీన్ని కొద్దిగా చేంజ్ చేస్తా. -1 అనేది కమెంట్ ఔట్ అయ్యింది. మామూలుగా ఇక్కడ ఏంటి ఐ యామ్ ఏ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. కింద కూడా సేమ్ పారాగ్రాఫ్ ట్యాగ్ రాశాను. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూద్దాం. క్రోమ్‌లోకి వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. యాజ్ యూజువల్‌గా మీకు అది డిస్ప్లే అవ్వదు. ఎందుకంటే దాన్ని నేను కమెంట్ ఔట్ చేసున్నాను. అదే నేను ఇప్పుడు ఆ కమెంట్స్‌ని తీసేస్తాను. కమెంట్స్ తీసేసి సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఐ యామ్ ఏ పారాగ్రాఫ్ ట్యాగ్ -1 అనేది డిస్ప్లే అయింది. సో HTMLలో కమెంట్స్ ఎలా వర్క్ అవుతాయి. మీరు VS కోడ్‌లో కమెంట్స్ చేయడానికి యాంగులర్ హైఫన్ అనేవి అంత కష్టపడే అవసరం లేదు. మీరు ఏ కోడ్‌ని కమెంట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్// క్లిక్ చేస్తే చాలు. వెంటనే అది కమెంట్ ఔట్ అయిపోతుంది. మీరు దాన్ని బ్యాక్ మళ్ళీ నార్మల్ కోడ్ చేయాలంటే సేమ్ సెలెక్ట్ చేసి కంట్రోల్// క్లిక్ చేస్తే అది బ్యాక్ నార్మల్ గా వచ్చేస్తుంది. సో దీన్నే HTMLలో కమెంట్స్ అంటారు. ఇంకా మెయిన్ థీమ్‌లోకి వస్తే ఇది పారాగ్రాఫ్ ట్యాగ్. ఇప్పుడు మనం పారాగ్రాఫ్ ట్యాగ్ ఉండడానికి లేకపోవడానికి డిఫరెన్స్ చూద్దాం. పారాగ్రాఫ్ ట్యాగ్ ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ చేసినా లేనప్పుడు చేసినా ఒకే లెక్క ఉంటుంది కదా, ప్రీవియస్లో మేము చూసామన్నారు కాబట్టి చెప్తున్నా. అదే ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్ ట్యాగ్స్ని తీసేసి ఇక్కడ నేను ఇంకోటి ఎగ్జిక్యూట్ చేస్తా. కింద ఎగ్జిక్యూట్ చేస్తా. ఐ యామ్ ఏ డెవలపర్. సో కంట్రోల్-S చేసి చూస్తున్నా. మీరు ఇక్కడ గమనిస్తే నేను లైన్ బై లైన్ కోడ్ రాశాను. కానీ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యే అవుట్పుట్ లైన్ బై లైన్ రాలేదు. అంతా సింగిల్ లైన్లో వచ్చింది. సో అదే నేను దీన్ని ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్లోకి రాస్తాను. రాసి సేవ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే లైన్ బై లైన్ వచ్చింది. అంటే ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఈజ్ ఏ బ్లాక్ ఎలిమెంట్. అంటే మీకు బ్లాక్ ఎలిమెంట్, ఇన్లైన్ ఎలిమెంట్స్ అని 2 టైప్స్ ఉంటాయి. బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఒక్కసారి ఆ ట్యాగ్ని డిఫైన్ చేస్తే అది ఎంటైర్ వెబ్ పేజ్లో స్ట్రైట్గా మొత్తం ఆక్యుపై చేస్తుంది, ఇలా స్ట్రైట్గా. అదే ఇన్లైన్ ఎలిమెంట్ అయితే ఆ ఎలిమెంట్ ఎంతవరకు యూస్ అయిందో అంతే యూస్ చేసుకుంటుంది. వీటి గురించి మనం ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటో ప్రస్తుతానికి. అదే నేను సేమ్ దీన్నే ఇంకో వేరే విధంగా చేయలేరా అంటే ప్రతిసారి మనం లైన్ బై లైన్ కావాలంటే పారాగ్రాఫ్ గానే పెట్టుకోవాలంటే అంత అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని కాపీ చేసి చూపిస్తాను. డిలీట్ చేసేస్తా. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ పేస్ట్ చేసా. కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రాగా మనం ఏం చేయాలంటే ఇందాక మనం బిఆర్ ట్యాగ్ అని చూసాం కదా, పీపీటీలో చూపిస్తాను. ఇక్కడ ఉండే ఈ బిఆర్ ట్యాగ్ ని యూజ్ చేయాలి. అంటే బ్రేక్ ట్యాగ్, అంటే ఇది లైన్స్ ని బ్రేక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిఆర్ అండ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆ బిఆర్ ట్యాగ్ అంటే బ్రేక్ ట్యాగ్ ఎక్కడ క్లిక్ అవుతుందో అక్కడి నుంచి లైన్ బ్రేక్ చేసేసి నెక్స్ట్ లైన్ తీసుకొని వస్తుంది. అది బ్రేకింగ్ ట్యాగ్ యొక్క యూస్. సో మనం ఇక్కడ ఒక క్లోజ్డ్ ట్యాగ్ గురించి, ఒక ఓపెనింగ్ ట్యాగ్ గురించి తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు హారిజాంటల్ ట్యాగ్, హెచ్ఆర్ ట్యాగ్. ఇక్కడ మీకు ఒక విషయాన్ని క్లారిఫై చేస్తాను. ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్స్ ని మనం 2 ways లో రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఒకటి హెచ్ఆర్
ఇలా అయినా రాయొచ్చు ఆర్ HR/ అని కూడా రాయొచ్చు. సేమ్ ఈ రెండిటికి ఏం డిఫరెన్స్ లేదు. సేమ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఒకే లైన్ చూపిస్తాయి. చూడండి హెచ్ఆర్ అనే దానికి ఎగ్జిక్యూట్ అయ్యే ఒక లైన్ వచ్చింది అండ్ HR/యాంగులర్ బ్రాకెట్ కూడా లైన్ సేమ్. అవి రెండు చూడడానికి డిఫరెంట్ ఉన్న వాటి పర్పస్ అండ్ మీనింగ్ సేమ్. ఇంకా డివ్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ డివిజన్ ట్యాగ్. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న పార్ట్ లోనే ఇది మొత్తం ఎంటైర్ ఒక వెబ్ పేజ్ అనుకుంటే ఆ డివిజన్ ట్యాగ్ ఏం చేస్తుందంటే ఈ పేజ్ ని డివైడ్ చేస్తుంది. మీకు చెప్పాలంటే HTML ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి డివిజన్ ట్యాగ్ అంటే డివ్ ట్యాగ్ గురించి. సో దీని గురించి ఎంటైర్ 30 మినిట్స్ వీడియో వచ్చినా ఆశ్చర్యపోగలేదు. అంత ఇంపార్టెంట్ టాపిక్. దాన్ని అర్థం చేసుకోకుండా అసలు ఏం HTML ప్రోగ్రామింగ్ చేయలేం. సో ఫర్దర్గా మనం దాని గురించి క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందాం. దాని గురించి చాలా వరకు ప్రాక్టికల్గా తెలుసుకుందాం. సో ప్రస్తుతానికి వస్తే మనం ఈ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తే పీపీటీలో ఒక పాయింట్ హైలైట్ చేస్తున్నాను. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రేంజ్. అంటే ఈ ఓపెనింగ్ ట్యాగ్స్ పర్టికులర్ పాయింట్ నుంచి అంటే ఇప్పుడు కోడ్లోకి వస్తే ఇక్కడ HTML ట్యాగ్ అనేది ఏంటి, ఇక్కడ సెకండ్ లైన్ లో నుంచి 13th లైన్ దాకే దాని రేంజ్. తర్వాత అది ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ రేంజ్. మిగతా కోడ్ అంతా అవుట్. ఒకవేళ నేను బయట ఏమన్నా కోడ్ రాస్తే HTML కి అవుట్ ఆఫ్ అయిపోతుంది. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలి, హెడ్ లోపల టైటిల్ అనేది ఇది విత్ ఇన్ ద హెడ్, బాడీ అనేది అవుట్ సైడ్ ద హెడ్. సో ఈ హెడ్ కి ఒక రేంజ్ ఉంటుంది. అలాగే ఈ HR ఆర్ BR ట్యాగ్స్ కి ఎండింగ్ ఉండదు. సో వీటికి పర్టికులర్ ఇంతవరకు నుంచి ఇంత రేంజ్ అని ఉండదు. సో అవి వాటి ప్రాపర్టీస్ని బట్టి వాటి రేంజెస్ని ఫిక్స్ చేసుకుంటూ ఉంటాయి. సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసామంటే టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఇన్ HTMLs. అవి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్. ఓపెనింగ్ ట్యాగ్స్లో వచ్చి ఆర్ ఓపెన్ ట్యాగ్స్లో వచ్చి బ్రేక్, HR అండ్ ఇమేజ్ ట్యాగ్ గురించి సపరేట్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ క్లోజ్డ్ ట్యాగ్స్కి వస్తే HTML అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ చూసాం. ఆ డివిజన్ ట్యాగ్స్ ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో బేసిక్ ట్యాగ్స్ అని వస్తాయి. లైక్ మీరు వర్డ్లో గమనించి చూస్తే బోల్డ్ చేయడానికి, అండర్లైన్ చేయడాన్ని చూసుంటారు. అలాగే మన HTML లో ట్యాగ్స్ని అంటే ఈ క్లోజ్ ట్యాగ్స్ని వాడి కూడా మనం హైలైట్ చేయడం, బోల్డ్ చేయడం, అండర్లైన్ చేయడం ఇలాంటివి చేయొచ్చు. అప్పుడు మీరు ఫుల్గా ఈ క్లోజింగ్ ట్యాగ్స్ గురించి తెలుసుకుంటారు. ప్రస్తుతానికి ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా HTML గురించి తెలుసుకుందాం. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దానివల్ల ఛానల్ గ్రోత్ తొందరగా పెరుగుతుంది అండ్ మనం వాల్యుబుల్ కంటెంట్ని ఎక్కువ మెంబర్స్కి ఈజీగా షేర్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.